హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ తెలంగాణ గ్రూప్ 4 అభ్యర్థులకు సంబంధించి ఐఏసీ ఒక మంచి ఆపర్చునిటీని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. సో ఎందుకంటే మనకి గ్రూప్ 4 ఎగ్జామ్ అనేది ఇంకొన్ని రోజుల్లోనే ఉంది. సో అందుకని చెప్పేసి ఇప్పటికే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు అండ్ యాజ్ వెల్ యాజ్ మాక్ టెస్ట్లు రాసి ఉంటారు, రివైజ్ చేసి ఉంటారు. అండ్ చాలా మంది అభ్యర్థులకున్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూమెంట్ ఎగ్జామ్ లోపలికి వెళ్ళేటప్పటికి, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పటికి ఆ ప్రెషర్ ఫీల్ అవ్వడము, ఆ అట్మాస్ఫియర్ వల్ల భయపడడము, ఇలాంటి వాటి వల్ల చిన్న చిన్న నెగిటివ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ అట్మాస్ఫియర్ కానీ, ఆ ఒరిజినల్ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, ఆ ఫీల్ అనేది మీకు ముందుగానే అలవాటు అయింది అనుకోండి, ఈ టెన్షన్ అనేది తగ్గిపోతుంది. దాంతోపాటుగా చాలామంది ఏమనుకుంటారు అంటే ఇది ఇలా చేసుంటే బాగుండేదే అని ఎగ్జామ్ బయటకు వచ్చేసిన తర్వాత అనుకుంటూ ఉంటారు. సో మేమేం చేస్తున్నామంటే అలాంటివి మీ వైపు నుంచి రాకుండా ఉండేందుకు మీకు ముందుగానే ఒక ఆపర్చునిటీని కలుగజేయాలనే ఉద్దేశంతో సో ఈ ప్లాట్ఫామ్ని తీసుకురాబోతున్నాం. గతంలో ఇలాంటి దాన్ని తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు గ్రూప్ 4 అభ్యర్థులకి తీసుకురావడం జరుగుతుంది. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ సో అభ్యర్థుల కోసం మొట్టమొదటిసారిగా చేస్తున్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది అండ్ మాక్ టెస్ట్లని నిర్వహించారు, అలాగే ఎనాలిసిస్లని చేశారు కూడా. అయితే ఇప్పుడు ఐఏసీ ఎస్పెషల్లీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్కి ముందర, రియల్ ఎగ్జామ్కి ముందర సేమ్ అదే విధంగా ఉండేలాగా ఇంకొక ఎగ్జామ్ని మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. రియల్ అట్మాస్ఫియర్ని మీరు ఫేస్ చేసేలాగా ఈ ఎగ్జామ్ అనేది ఉండబోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సేమ్ టైమింగ్, సేమ్ ప్యాటర్న్, సేమ్ ఎన్వైర్న్మెంట్, సేమ్ రూల్స్. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అయితే రూల్స్ ఉంటాయో, ఎలా అయితే ఎన్వైర్న్మెంట్ ఉంటుందో, ఆ ప్యాటర్న్, టైమింగ్స్ అన్నీ కూడా ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో ఉండబోతున్నాయి అన్నమాట. సో టోటల్గా వచ్చేటప్పటికి 2 ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ని మేము షెడ్యూల్ చేసాము. సో దీనికి కారణం ఏంటి అంటే చాలామంది, నేను చెప్పాను కదా, అనుకుంటూ ఉంటారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూమెంట్లో ఈ క్వశ్చన్ని ఇట్లా అటెంప్ట్ చేస్తుంటే బాగుండేది, లేదా ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తుంటే బాగుండేదని. మీరు ఏదైతే అనుకున్నారో దాన్నంతా ప్రీ ఫైనల్ 1లో పెట్టండి. సో ఏదైతే మీకు మిస్టేక్స్ జరిగినాయో దాన్ని మళ్ళీ సరి చేసుకుని మీ మెథడ్స్ని ఇంకొకసారి అప్లై చేసుకుంటే ఎలా ఉంటుంది అని మీకు చూసుకోవడానికి కానీ, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవడానికి కానీ, ఈ ఎగ్జామ్ ప్రెషర్ అనేది తగ్గించుకోవడానికి కానీ ప్రీ ఫైనల్ 2 అనే దాన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ప్రీ ఫైనల్ 1 అనేది జూన్ 25th సండే రోజు ఉంటుంది. ప్రీ ఫైనల్ 2 అనేది జూన్ 28th వెన్స్డే రోజు ఉంటుంది. మనం ఎగ్జామ్ ముందర ఎగ్జామ్ రాస్తే ప్రెషర్ ఎక్కువ అవుతుంది అంటే ఇలాంటిది ఏమి ఉండదండి. సో జనరల్గా ఇలాంటిది రాయడం వల్ల ఏంటంటే మీకు ఒక అనుకోకుండానే ఈ ప్యాటర్న్ అలవాటు అయిపోతుంది. రియల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఆ టెన్షన్ అనేది ఉండదు. సో టెన్షన్ అనేది లేకపోవడం వల్ల కాన్ఫిడెంట్గా మీరు వచ్చిన కంటెంట్ని అక్కడ ఎగ్జాక్ట్గా ఎగ్జిబ్యూట్ చేయొచ్చు అండ్ ఎగ్జామ్ని కూడా క్లియర్ చేయొచ్చు. సో కొన్నిసార్లు మనం ఒక స్ట్రాటజీని అప్లై చేస్తూ ఉంటే కొన్ని క్వశ్చన్స్కి కానీ, కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్కి కానీ ఆ మెథడ్ అనేది అనుకోకుండా వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో అలాంటివి ముందుగానే మీకు ఒక ఐడియా ఉండాలి అంటే ఒకసారి ఎగ్జామ్కి ముందర అలాంటి ఎగ్జామ్ని ఫేస్ చేస్తే అది బాగుంటుంది అనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ప్రీ ఫైనల్ 1 జూన్ 25th సండే రోజు మీకు రియల్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, అలాగే మీకు 10:30 నుంచి 1 వరకు పేపర్ 1 జిఎస్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేటప్పటికి సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేది ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మళ్ళీ జూన్ 28th వెన్స్డే రోజున ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుంది అనమాట. నెక్స్ట్ హైదరాబాద్లో సెంటర్స్ వచ్చేటప్పటికి దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్పి అండ్ అవి కాకుండా వరంగల్, నల్గొండ, కరీంనగర్లో కూడా మనకి సెంటర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఎగ్జామ్ ఫీజ్ ప్రీ ఫైనల్ 1 and 2కి వచ్చేటప్పటికి 199 రూపీస్గా ఉందన్నమాట. తెలంగాణ గ్రూప్ 4 ఐఏసీఈలో ఆఫ్లైన్ బ్యాచెస్కున్న స్టూడెంట్స్ కానీ, లేదా తెలంగాణ గ్రూప్ 4 ఆఫ్లైన్ ఐఏసీఈ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసిన అభ్యర్థులు కానీ మళ్ళీ ఈ ఏదైతే ఈ ప్రీ ఫైనల్ 1 and 2 ఉందో దాన్ని మళ్ళీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎలా పర్చేస్ చేయాలి, ఒకవేళ మీరు రాయాలి అనుకుంటే దీన్ని ఎలా పర్చేస్ చేయాలి, మనకి గూగుల్ ప్లే స్టోర్లో ఐఏసీఈ ఆన్లైన్ క్లాసెస్ మొబైల్ యాప్ అని ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని సో రిజిస్ట్రేషన్ అంటే మీ మొబైల్ నెంబర్, లేకపోతే నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి, మీ నేమ్ ఇవన్నీ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి. తర్వాత కోర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టీఎస్ గ్రూప్ 4 ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అనే కేటగిరీ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ కోర్స్ అంటే ఏదైతే ఎగ్జామ్ మీరు రాయాలనుకుంటున్నారో సో దాన్ని క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఎగ్జామ్ని రాయొచ్చు అనమాట. అండ్ ఈ మొబైల్ యాప్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఐఏసీఈ ఆన్లైన్ క్లాసెస్ మొబైల్ యాప్ లింక్ అనేది వస్తుంది అనమాట. ఆపర్చునిటీని వీలైనంత వరకు యూజ్ చేసుకోండి. ఇది మీకు ఎగ్జామ్లో ఒక యాడ్ ఆన్ అవుతుంది, మీ ప్రిపరేషన్లో ఒక బూస్టప్ అవుతుంది. సో ఈ ఆపర్చునిటీని ఇప్పుడు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో వినియోగించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అందరూ ఎగ్జామ్ని క్లియర్ చేయాలని ఐఏసీ కోరుకుంటుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.